వల్లభనేని వంశీ భవిష్యత్తు ఈ రోజుతో తేలిపోనుంది. ఒకే రోజు 2 తీర్పులు ఇవ్వబోతున్న హైకోర్టు. అది ఏ పరంగా ఇస్తున్నారు? అసలు ఏంటి? ఎలా జరగబోతుంది అది? సో ఖచ్చితంగా వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు మాత్రం హైకోర్టు మాత్రం 2 తీర్పులు ఒకటే రోజు ఇవ్వబోతుంది. అంటే ఇప్పటి వరకు ఆయన మాత్రం కోర్టుకు ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను, నాకు అదనపు వస్తువులు కల్పించాలి, అంటే ఒక సాధారణ ఉన్నటువంటి ప్రజల్లాగా నేను ఉండలేను, నాకు లగ్జరీగా కొన్ని వస్తువులు కావాలి అనే విధంగా ఒక పిటిషన్ మాత్రం పెట్టుకున్నాడు. సో దానికి సంబంధించిన తీర్పు. అండ్ ఇంకొకటి ఏదంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన ప్రజెంట్ అయితే అరెస్ట్ అయ్యాడు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా, స్ట్రాంగ్ ఎవిడెన్స్లు కూడా ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నాయి. ఎట్లా అంటే ఆయన ఎక్కడైతే కిడ్నాప్ చేయడం జరిగిందో అక్కడి నుంచి హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకురావడం జరిగింది. సో అవన్నీ కూడా క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఇక్కడ వంశీ ఇంట్లో హైదరాబాద్లో లిఫ్ట్ దగ్గర నుంచి ఇక్కడ సత్యవర్ధన్ని తీసుకెళ్తున్నటువంటి ఫుటేజ్లు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకొని పోలీసులు మాత్రం స్ట్రాంగ్గా కేసు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఆయన ముందస్తు బెయిల్ కూడా ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేస్తారని కొన్ని ఆరోపణలు వచ్చాయో, అరెస్ట్ చేయకముందే కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. సో దానికి కూడా నిన్న హైకోర్టు కొట్టేయడం జరిగింది. సో ఇంకా నీకు ఖచ్చితంగా బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్ కింద నువ్వు కేసు అంటే పోలీస్ స్టేషన్లోనే ఉంటావనే విధంగా కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే కేసులో 2 తీర్పులు ఏవైతే ఉన్నాయో, నాకు అదనపు వస్తువులు కావాలి, ఇదొక తీర్పు. అండ్ ఇంకొకటి ఇక్కడ సత్యవర్ధన్ కేసులో ఆయన కేసుని రిటర్న్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దాంట్లో ఎట్లా అంటే ఇక్కడ వంశీ, అదేవిధంగా వంశీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎట్లా అంటే నేను చంపేస్తాము, నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే నేను చంపేస్తామని బెదిరించి ఈ విధంగా కేసు వెనక్కి తీసుకునేటట్టు చేశారు. సో ఈ విషయంలో కూడా మాకు వంశీ కస్టడీకి కావాలి, అదేవిధంగా సీన్ మొత్తాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మాకు కస్టడీ కావాలని పోలీసులు కూడా పిటిషన్ పెట్టుకున్నారు. సో వీటన్నిటిని కూడా వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఏం తీర్పిస్తుంది, ఇక్కడ అదనపు వస్తువులు కావాలంటే ఖచ్చితంగా ఏ కోర్టు కూడా ఒప్పుకోదు. ఇంకా కొంతమంది ఎట్లా అంటే కొన్ని లగ్జరీ అలవాట్లకు అలవాటైపోతుంటారు కాబట్టి వాళ్ళకు తప్పని పరిస్థితుల్లో కోర్టు కొన్ని సందర్భాల్లో ఇస్తుంది. ఆల్మోస్ట్ ఒక 70% మాత్రం ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా ఈ అదనపు వస్తువుల తీర్పు విషయంలో కూడా. అదేవిధంగా కస్టడీకి ఇస్తుందంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే సీని కూడా రీకన్స్ట్రక్షన్ చేయాలి. అదేవిధంగా సత్యవర్ధన్ ఎందుకు కేసుని వాపస్ తీసుకుంటాడో, తను అక్కడ టీడీపీ అంటే గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద ఉన్నటువంటి దాడికి సంబంధించిన కేసు, అదేవిధంగా అదే ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు. సో ఇందులో ఖచ్చితంగా కస్టడీకి ఇస్తానే నిజాలు ఏంటో తెలుస్తాయి. ఇక్కడ కిడ్నాప్ చేశారని తెలుస్తుంది, ఓకే, క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే రిటర్న్గా అంటే కేసుని వాపస్ ఎందుకు తీసుకున్నాడు, దీనికి కారణాలు తెలియాలంటే ఖచ్చితంగా వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. సో మరి ఈ 2 కేసులకు సంబంధించి తీర్పు ఏ విధంగా ఇస్తుంది కోర్టు, ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. మరి ఈ 2 తీర్పులు ఇచ్చిన తర్వాత ఆయన బెయిల్ వస్తుందా, బయటికి వస్తాడా, లేదా కంప్లీట్ జైలు శిక్షణ లేకపోతే ఇంకా కఠిన శిక్షలు ఏమైనా వేస్తారా, ఆయన భవిష్యత్తు మాత్రం ఈరోజు హైకోర్టు చెప్పబోతుంది.